హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. సో ఈ పిక్చర్లో కనిపిస్తుంది నేను, మా డాటర్. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ నాట్ అడ్వైజబుల్ అండి. బట్ మన దగ్గర ఒకవేళ రిస్క్లెస్ మనీ, అంటే మనం ఆ మాత్రం రిస్క్ తీసుకోగలము అనే కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే ఈ టైంలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కరెక్షన్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్, బట్ మేబీ ఇట్ కెన్ కరెక్ట్ ఫర్దర్. సో ఐఎమ్ రెడీ టు అక్యుములేట్ ఎట్ ఎనీ లెవెల్స్ అనమాట. కమింగ్ 10 to 15 ఇయర్స్కి ఎవరైతే, షీఈ్ 5 years ఓల్డ్ అండి నౌ. సో 10 to 15 ఇయర్స్ డ్యూరేషన్కి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి స్మాల్ కరెక్షన్స్ అనేవి మనకి నో నీడ్ టు కన్సిడర్ అండి. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ ఏ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 నుంచే స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో ఏ రకంగా స్క్రీనింగ్ చేశానని చెప్తాను. 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఈ టైంలో, కమింగ్ 10 years ఎబో గోల్ ఉన్నట్టయితే కనుక వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఏ స్మాల్ డిస్క్లైమర్, దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఇఫ్ యూ ఆర్ న్యూ, ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో tickertape.in అండి నా ఫేవరెట్ వెబ్సైట్ ఇది. సో దీంట్లో చూసినట్టయితే మనకి న్యూ స్క్రీన్ పైన క్లిక్ చేశాను నేను. సో న్యూ స్క్రీన్ పైన క్లిక్ చేసినప్పుడు నాకు 4500 స్టాక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఐ విల్ యాడ్ సమ్ స్క్రీన్స్ అండి. సో దాని తర్వాత ఆల్మోస్ట్ నేను నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ 100లోనే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100ను స్టాక్ యూనివర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఏ సెక్టార్ అయినా ఓకే, నాకు అసెట్ అలొకేషన్ అనేది డిఫరెంట్ సెక్టార్స్ నుంచి కావాలి కాబట్టి సెక్టార్స్లో ఎటువంటిది సెలెక్ట్ చేయట్లేదు. మార్కెట్ క్యాప్ కూడా ఏమీ సెలెక్ట్ చేయట్లేదు, ఏమీ చేంజెస్ చేయట్లేదు. సో క్లోజ్ ప్రైస్ ఏమున్నా సరే, కాకపోతే పిఈ రేషియో మాత్రం ఇక్కడ మనకి నెగటివ్ పిఈ రేషియో ఉన్న స్టాక్స్ నేను అవాయిడ్ చేయమని చెప్తాను. అదేవిధంగా నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ కంపెనీస్ అనేవి ఆల్మోస్ట్ చాలా ర్యాలీ తీసాయి కాబట్టి నేను బిలో 15, బిలో 20 ఉండే పిఈ రేషియో స్టాక్స్ అయితే బెస్ట్. కాకపోతే నిఫ్టీ 50లో అలాంటి స్టాక్స్ దొరకడం అనేది మనకి చాలా అరుదండి. సో అందుకే నేను 45గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో 1 స్క్రీనర్ పిఈ రేషియో, ద అదర్ వన్ ఈజ్ ప్రమోటర్ హోల్డింగ్ అండి. మీరు ఓనర్షిప్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిఫరెంట్ స్క్రీనర్స్ కనిపిస్తాయి. ప్రమోటర్ హోల్డింగ్స్ నేను యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఏ స్టాక్లో అయినా సరే ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇక్కడ 50% కంటే ఎబో ఉన్న ప్రమోటర్ హోల్డింగ్ని రెఫర్ చేస్తూ ఉన్నాను. సో 50% కంటే ఎబో ఉన్న స్టాక్స్ చూస్తే మనకి ఇక్కడ 56 స్టాక్స్ వచ్చాయి. సో ఇది 0 ఉన్నప్పుడు చూడండి ఎన్ని స్టాక్స్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 97 స్టాక్స్, మనకి పిఈ రేషియో 45 కంటే బిలో ఉన్న స్టాక్స్లో 97 వస్తే మనకి ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50 కంటే ఎబో ఉన్న స్టాక్స్లో మనకి 56 స్టాక్స్ అనేవి రావడం జరిగింది. స్క్రీనింగ్ అనేది 4500 స్టాక్స్ నుంచి, నిఫ్టీ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్లో ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన స్టాక్స్ మాత్రమే ఇవన్నీ. సో నెక్స్ట్, కంపెనీ అప్పులు తక్కువగా ఉండే కంపెనీని నేను ప్రిఫర్ చేస్తాను. సో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అందుకే ఇక్కడ డెట్ టు ఈక్విటీ రేషియోను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ సెర్చ్ చేయవచ్చు, సెర్చ్ చేసినట్టయితే స్క్రీనర్ అనేది వస్తుంది. సో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది ఎంత ఉండాలండి? చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. ఇట్ షుడ్ బి బిలో 2 అన్నమాట. సో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 2 ఉండాలి అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 10 స్టాక్స్ అనేవి వచ్చాయండి. సో ఆర్ఓసిఈని కూడా నేను యాడ్ చేశాను. ఈవెన్ దో ఆర్ఓసిఈని యాడ్ చేసినా కూడా ఇవే 10 కనిపిస్తాయి. ఆర్ఓసిఈ హైయెస్ట్గా ఉండాలి కాబట్టి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది మనకి ఫ్యూచర్ గ్రోత్ని రెఫర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆర్ఓసిఈ అనేది 20 కంటే ఎబో ఉండేలా నేను ఇక్కడ చూసుకోవడం జరిగింది. సో 20 కంటే ఎబో ఆర్ఓసి ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేస్తే మనకి ఈ 10 స్టాక్స్ రావడం జరిగిందండి. అవుట్ ఆఫ్ 4500 స్టాక్స్లో ఈ 10 స్టాక్స్ని అయితే ఇక్కడ స్క్రీనింగ్ చేయడం జరిగింది. మీరు దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వేరియస్ సెక్టార్స్ అండి. మైనింగ్ నుంచి హిందుస్థాన్ జింక్, ఆటోమొబైల్స్ నుంచి ఆటో సెక్టార్ నుంచి బజాజ్ ఆటో, ఐటీ కంపెనీస్ నుంచి మైండ్ ట్రీ, అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి భారత్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ నుంచి ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఎల్టీటీఎస్ అనమాట. సో అసెట్ మేనేజ్మెంట్ నుంచి లైఫ్ ఇండియా, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చింది. అలాగే ఎంటర్టైన్మెంట్ సెక్టార్, టీవీ ఛానల్స్ బ్రాడ్కాస్ట్ నుంచి సన్ టీవీ నెట్వర్క్స్ వచ్చింది. ఫార్మాసిటికల్స్ నుంచి సనోఫీ ఇండియా, అండ్ ఫార్మాసిటికల్స్ వన్ మోర్ కంపెనీ ఆల్సో యాడెడ్, అజంతా ఫార్మా.
కమోడిటీ కెమికల్స్ నుంచి కాస్ట్రాల్ ఇండియా అండి. సో వేరియస్ సెక్టార్స్లో మన మనీ ఉన్నట్టయితే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అండి. ఎప్పుడైనా సరే లంసమ్ అమౌంట్స్తో ఎంట్రీ అవ్వద్దు. సో నేను ఇక్కడ 1 lakh ఎంట్రీ అవుతున్నాను అంటే కనుక ఫర్దర్ ఫాలింగ్లో ఇంకో 1 lakh యాడ్ చేసే కెపాసిటీ ఉంటేనే మనం ఎంట్రీ అవ్వాలన్నమాట. బై ఇన్ పార్ట్స్ అండి. కాకపోతే ఎప్పుడైనా సరే లాంగ్ టైం డ్యూరేషన్ ఉంది అనుకుంటే కనుక మీరు డేర్ చేయవచ్చు. 10 years అండ్ ఎగో డ్యూరేషన్ ఉన్న వాళ్ళ గురించే ఇది చెప్తున్నాను. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ ఈవెన్ 1 year అండి. 6 monthsలోనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. సో దీస్ ఆర్ ద 10 స్టాక్స్ అండి. సేఫెస్ట్ స్టాక్స్, ఎటువంటి డౌన్ఫాల్లో అయినా మనం యాడ్ చేసుకోగలిగిన స్టాక్స్ అనమాట. సో దీస్ ఆర్ ద స్టాక్స్. వీటి యొక్క డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేయండి. హిందుస్థాన్ జింక్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ఉంది, రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి. సో అంతేకాకుండా డిఫాల్ట్ ప్రాబబిలిటీ అనేది లేదు, గ్రోత్ స్కోర్ అనేది తక్కువగా ఉంది. కాకపోతే లాంగ్ వ్యూలో మనకి ఫర్దర్గా బాగుండే ఛాన్సెస్ ఉంది. 1 yearలో దీని రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 75% రిటర్న్స్ ఇచ్చిందండి. సో 1 yearలో 8% రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువగా ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కాగా రిటర్న్స్ అనేవి 12 to 15% వస్తాయి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో అట్లీస్ట్ 15% రిటర్న్స్ కాగా రిటర్న్స్ నాకు 10 yearsకి ఇచ్చినా సరిపోతుంది అనుకునే వారే వీటిని కన్సిడర్ చేయండి. సో నాకు 1 yearలోనే డబుల్ అవ్వాలి అనుకుంటే మాత్రం మైక్రో అండ్ స్మాల్ క్యాప్కి వెళ్ళాలన్నమాట. సో దీంట్లో మాత్రం నేను ఓన్లీ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ 50నే సెలెక్ట్ చేయడం జరిగింది. హిందుస్థాన్ జింక్ అండ్ ద నెక్స్ట్ కంపెనీ ఈజ్ బజాజ్ ఆటో అండి. సో ఈ 10 స్టాక్స్తో నేను స్మాల్ కేస్ క్రియేట్ చేయబోతున్నాను. ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బాగుంది. సో స్మాల్ కేస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎప్పుడు ఏ టైంలో వీటిలో ఎంట్రీ అవ్వాలి అంటే కనుక మార్కెట్ అనేది మనకి కరెక్షన్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో రేపు కనుక మార్కెట్ అనేది ఫాల్ అయితే ఆఫ్టర్ 10 o'clock దీంట్లో ఎంట్రీ అవ్వచ్చండి. ఆఫ్టర్ 10 o'clock నేను దీంట్లో పొజిషన్స్ గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే కరెక్షన్ అయిన తర్వాత మనకి బెటర్ ప్రైస్ అనేది దొరుకుతుంది కాబట్టి. ఫర్దర్ ఫాల్ ఉండొచ్చు, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో రేపు కనుక మార్కెట్ అనేది ఫాల్ అయితే, ప్రజెంట్ హిందుస్థాన్ జింక్ 328 రూపీస్లో ఉంది. మార్కెట్ అనేది ఫాల్ అయితే మేబీ అరౌండ్ 310 to 315 బిట్వీన్లో దొరకవచ్చు. ఇది ప్రీవియస్గా మనం లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో కూడా షార్ట్ టర్మ్ పిక్గా ఇవ్వడం జరిగింది. 240 to 42 బిట్వీన్లో. టార్గెట్స్ 250 260 గురించి. సో టార్గెట్స్ ఆల్రెడీ అచీవ్ అయిపోయాయి. ప్రజెంట్ 328 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో అరౌండ్ 315 రూపీస్లో దొరుకుతుంది అనుకుంటున్నాను. 5 రూపీస్ ఎబో అయినా సరే, 5 రూపీస్ బిలో అయినా సరే, ఐ నో నీడ్ టు బాదర్ అండి. ఐ విల్ నాట్ బాదర్ అబౌట్ ద 1 to 2%, 5% బాదర్ అనేది లేదు అనమాట. బికాస్ ఇట్ ఈస్ ఫర్ లాంగర్ టైం అనమాట. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మైంట్రీ అండి. సో మైంట్రీ అనేది 1 monthలో 18% రిటర్న్స్ ఇచ్చింది. 1 yearలో చూడండి 172% రిటర్న్స్ ఇచ్చింది. సో అదేవిధంగా మీరు టిక్కర్ టేప్లో చూడొచ్చు. నేను ఎందుకంటే లాంగర్ వీడియోస్ అవుతున్నాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు, అందుకే ఇది 12 to 13 minutesలో క్లోజ్ చేయాలనుకుంటూ ఉన్నాను. భారత్ ఎలక్ట్రానిక్స్ అనేది 1 monthలో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో 1 yearలో చూసుకున్నట్టయితే 90% రిటర్న్స్ ఇచ్చింది. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ అనేది 1 yearలో డబల్ అయిందండి. 109% రిటర్న్స్ ఇచ్చింది. 1 monthలో చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్ 5% రిటర్న్స్ ఇచ్చింది. నిప్పాన్ లైఫ్ ఇండియా గురించి అయితే నాకు మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉందండి. ఫర్దర్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంది అని. ఎందుకంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో అండర్ పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీ ఏదైనా ఉంది అంటే ఇదే. 1 yearలో కేవలం 27% గ్రోత్ అనేది కనిపిస్తుంది. 1 monthలో 1.89% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఫర్దర్ డేస్ ఒకవేళ ఇది మంచి బ్రేక్అవుట్ ఇస్తే కనుక మంచి మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ద నెక్స్ట్ బెస్ట్ స్టాక్ అనేది సన్ టీవీ నెట్వర్క్స్ అండి. సన్ టీవీ నెట్వర్క్స్ కూడా చార్ట్ పరంగా టెక్నికల్గా చూసినట్టయితే చాలా బాగా కనిపిస్తుంది. 1 yearలో 39% రిటర్న్స్ ఇచ్చింది. 1 monthలో చూసుకున్నట్టయితే మనకి 5% రిటర్న్స్ ఇచ్చింది. సో వీటన్నింటిలో నేను స్మాల్ కేసులోనైతే యాడ్ చేయబోతున్నాను. సనోఫీ ఇండియా అనేది చూడండి 1 yearలో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 monthలో 1.76% రిటర్న్స్ ఇచ్చింది. బట్ వాల్యుయేషన్ పరంగా మనకి స్క్రీనింగ్లో వచ్చింది కాబట్టి అవాయిడ్ చేయట్లేదు, దీనిని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. సో అజంతా ఫార్మా చూసుకున్నట్టయితే 1 yearలో 33% రిటర్న్స్ ఇస్తే 1 monthలో 2% రిటర్న్స్ ఇచ్చింది. బీటా చూడండి, దేని యొక్క బీటా చూసినా కూడా 1 కంటే బిలో ఉంది. బీటా అనేది 1 కంటే బిలో ఉండాలండి. సో బీటా అనేది 1 కంటే బిలో ఉంది. అండ్ 52 week హై చూసినట్టయితే మనకి 2049 అండి. 52 week లో చూసినట్టయితే 1331. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి ఇది 1947లో ట్రేడ్ అవుతుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే స్టిల్ ఎబో ఉంది. డివిడెండ్స్ అనేవి తక్కువగా ఇస్తున్న కంపెనీ, బట్ ఎంట్రీ పరంగా చూసుకున్నట్టయితే పాజిటివ్గా కనిపిస్తుంది. దీనిని 89% అనలిస్టులు రెఫర్ చేస్తూ ఉన్నారండి విత్ గుడ్ రేటింగ్స్ అనమాట. మనకి ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే చూడండి, అజంతా ఫార్మాలో లాస్ట్ 3 years నుంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది.
2019లో 0.39 crore, 1000 crores means it is a 390 crores profit. 390 crores ప్రాఫిట్ ఇచ్చింది, వేర్ ఇట్ ఈస్ 2080 crores రెవెన్యూ అనమాట. సో 2019తో 2020తో కంపేర్ చేసుకున్నట్టయితే 29% రెవెన్యూ పెరిగింది, 20% ప్రాఫిట్స్ పెరిగాయి. 2021లో కూడా 8.79% రెవెన్యూ పెరిగితే ప్రాఫిట్స్ అనేవి 39% పెరగడం జరిగింది. సో విచ్ ఈస్ వెరీ పాజిటివ్ అనమాట. సో మీరు ఇలాగ చూసినట్టయితే ఫైనాన్షియల్ ట్రెండ్ కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది దీంట్లో. సో అజంతా ఫార్మా తర్వాత క్యాస్ట్రోల్ ఇండియా అండి. సో క్యాస్ట్రోల్ ఇండియా కూడా మనకి 1 monthలో చూసుకున్నట్టయితే, సో ఇది లాస్ట్ ఫ్రైడే రోజున ఫాల్ అయిన కంపెనీ, ఇంటెన్సివ్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది. 1 monthలో చూసుకున్నట్టయితే 14% రిటర్న్స్ ఇచ్చింది, 1 yearలో చూసుకున్నట్టయితే మనకి 16% రిటర్న్స్ ఇచ్చింది. సో అండర్ పర్ఫామ్ చేసిన కంపెనీస్ ఇవి. దీంట్లో కూడా అనలిస్టులు 56% ఫర్దర్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంది. ప్రైస్ అప్పర్ సైడ్ అనేది నెక్స్ట్ ఇయర్ వరకు 4% పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. సో ఈవెన్ దో ఇట్ ఈస్ 4% బెటర్ దెన్ సేవింగ్ రిటర్న్స్, బట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే వారికి. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో మల్టిపుల్ రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు, కాకపోతే మన క్యాపిటల్ అనేది సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్దర్ ఫాలింగ్ అనేది కూడా హెవీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే 100% ర్యాలీ తీసిన కంపెనీస్లో ఫాలింగ్ అనేది 20-30% వచ్చినా కూడా మన క్యాపిటల్ అనేది ఎరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇట్లాంటి కంపెనీస్లో కాస్త సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. మార్కెట్ క్యాప్ చూడండి 14,559 crores ఉంది. సో నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి 1.64% వాలిటాలిటీ ఎక్కువగా ఉన్న స్టాక్ అండి. సో ఇట్ ఈజ్ ఏ లో రిస్క్ స్టాక్ అనమాట, కమోడిటీ కెమికల్స్ లో నుంచి. సో ఓవరాల్ గా 10 స్టాక్స్ అండి. 10 స్టాక్స్ లో బెస్ట్ స్టాక్స్ అనేవి, అంటే కమింగ్ డేస్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయి అంటే సన్ టీవీ, నిప్పాన్ ఇండియా అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ అని చెప్తానండి. సో ఇవన్నీ ర్యాలీ తీసాయి, బట్ స్టిల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ రిటర్న్స్ ఇన్ ఫర్దర్ డేస్ అండి. ఐ హోప్ this will be helpful for you. These are the 10 stocks. Small case యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఏ వర్త్ ఫర్ వాచింగ్, జస్ట్ లైక్ ద వీడియో అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.